ఈ నెల 4వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మల్లిరావు గారు మరియు కార్యవర్గం తరఫు నుంచి నా మీద వచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాతపూర్వకంగా మరియు ప్రత్యక్షంగా కూడా ఈరోజు వైస్ చైర్మన్ అయినటువంటి శ్యామ్ మోహన్ సార్ గారికి పూర్తి వివరాలు సవివరంగా వివరించడం జరిగింది. ఇందుకు గాను క్రమశిక్షణ కమిటీ మీద పూర్తి విశ్వాసము నమ్మకంతో వాళ్ళు కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి కమిటీ నిర్ణయం మేరకే నడుచుకుంటానని కూడా ఈరోజు కమిటీకి తెలియజేయడం జరిగింది. ఇందుకు గాను నాకు తగిన న్యాయం కమిటీ ద్వారా జరుగుతుందనే ఆశిస్తున్నాను. అవన్నీ వివరాలు కూడా పూర్తి వివరాలు కమిటీ వివరించడం జరిగింది. అవి బహిర్గతం చేయడం వల్ల ఇరు వర్గాలకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి అది ఏదైనా మీకు బహిర్గతం చేసే ఎప్పుడైతే అవకాశమో అవసరం ఉంటుందో ఖచ్చితంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసు. మేము కాంగ్రెస్ అభివృద్ధి ఏర్పాటుపడుతున్నాం, వాళ్ళు కాంగ్రెస్ ఓడగొట్టడానికి చూస్తున్నారు అని కూడా వాళ్ళు మాట్లాడారు. మీరు ఏం చెప్తారు? ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించే కృషి చేస్తారు. అందులో చిన్న చిన్న లోటుపాట్లు అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటే దాని గురించి కమిటీకి వివరించడం జరిగింది. అందులో భాగంగానే వారు కూడా ఆ రోజు ఆ విధంగా తెలియజేశారు. కాబట్టి అది ఏదున్నా ఆ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి దానికి బాధ్యులకు కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటో దానికి కట్టుబడి ఉంటారని చెప్పేసి అలాంటిది ఏం లేదు. నేను బీఆర్ఎస్ నుంచి అంటే ఎలక్షన్ కన్నా బిఫోరే వచ్చినాం. అది ఎలక్షన్ ఆఫ్టర్ రిజల్ట్ వచ్చినాక కూడా ప్రభుత్వం వచ్చినాక వచ్చింది కాదు. ఎలక్షన్ కన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ముందుగానే నేను నాతో పాటు ఇంకొక 3 కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎటువంటి కండిషన్ లేకుండా జాయిన్ కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నాకు కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఎటువంటి అధికారికమైనటువంటి పదవులు కానీ ఏది అనుభవించేటువంటి కూడా నాకు ఏది కూడా ఇవ్వలేదు. అయినా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గురించే పనిచేస్తున్నాం తప్ప ఎటువంటి లాభాపేక్ష ఆలోచించి కాదు.